ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఉమ్మడి ఖమ్మం జిల్లా మావోయిస్టులకు పెట్టని కోట. అలాంటి జిల్లాలోనే ఊహించని ఘటన జరిగింది. ఒకేసారి 86 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకేసారి ఇంతమంది లొంగిపోవడంపై చర్చ జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 86 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయుధాలు విడిచిపెట్టిన వారిలో 20 మంది మహిళలున్నారు. చాలా కాలంగా మావోయిస్టు ప్రభావితమైన ఈ ప్రాంతంలో శాంతి సాధారణ స్థితిని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఈ లొంగుబాటును ఒక ప్రధాన ముందడుగుగా భావిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. మరోపక్క మావోయిస్టులు లొంగిపోవడాన్ని పోలీసు అధికారులు స్వాగతించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందించే పునరావాసం సాయాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వారికి సహాయం చేయడంలో మద్దతు ఇస్తామని హామీనిచ్చారు. హింసకు బదులుగా శాంతి అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నందుకు లొంగిపోయిన మావోయిస్టులు, ముఖ్యంగా మహిళల ధైర్యాన్ని జిల్లా పోలీసులు ప్రశంసించారు. ఈరోజు దాదాపు మొత్తం 85 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు, ఏసీఎం కమిటీ మెంబర్లు, సానుభూతిపరులు, వాళ్ళ వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము. ఇదిలా ఉంటే మావోయిస్టుల ఏరివేతను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. ఇందులో భాగంగానే భద్రతా దళాలు, ఆక్టోపస్ దళాలు, పోలీసులు, గ్రేహౌండ్స్ లాంటి అనేక దళాల దెబ్బకు మావోయిస్టులు అడవుల్లో చనిపోతున్నారు. ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దండకారణ్యమే కాకుండా ఏవోబీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతోంది. రకరకాల దళాలు చుట్టుముడుతూ ఉండడంతో మావోయిస్టులు ఏం చేయలేక ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. అదే సమయంలో మావోయిస్టు అగ్రనాయకుల వేధింపులు, వసూళ్లకు తట్టుకోలేక లొంగిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తోంది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పునరావాసంతో పాటు అన్ని ప్రోత్సాహకాలు అందేలా చూస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు, సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష, మిగతా సభ్యులకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. మావోయిస్టులు తమ సిద్ధాంతాల పట్ల విశ్వాసం కోల్పోతున్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలనే పిలుపునకు తోడు వేధింపులు తట్టుకోలేక లొంగిపోతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే నిత్యం అడవుల్లో పోరాటం చేస్తున్న వారికి సరైన ఆయుధాలు కూడా లేవు. దానికి తోడు ప్రభుత్వం తరపున పునరావాసాలు కల్పిస్తామని ప్రకటన చేయడంతో పెద్ద ఎత్తున మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా లొంగిపోయిన మావోయిస్టులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు. వచ్చిన వెంటనే వారికి ప్రభుత్వం నుంచి లభించాల్సిన రివార్డ్ అమౌంట్ మేము ఎట్లాంటి జాగ్రత్తలు లేకుండా మా ఉన్నతాధికారులు ఇంట్రెస్ట్ తీసుకుని మా డీజీ గారు, మా అధికారులు వాళ్ళంతా ఇమ్మీడియట్ గా వారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తప్పకుండా మా ఉద్దేశం జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే, శాంతియుతంగా తీసుకురావాలనేది మా ఉద్దేశం.